రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఏకలవ్య అనే యువకుడు జ్యూస్ తాగుతూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సిపిఆర్ చేసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పోలీస్ పెట్రోలింగ్ వాహనంలోనే ఆ యువకుడిని హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఆ యువకుడు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడిని ఖమ్మం జిల్లాలోని పల్లిపాడు గ్రామానికి చెందిన 30 ఏళ్ల యువకుడిగా గుర్తించారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్ మార్చురికి తరలించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. జ్యూస్ తాగుతున్న యువకుడు గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే అతనికి సిపిఆర్ చేసి అంబులెన్స్ కి కాల్ చేస్తే అంబులెన్స్ రాకపోవడంతో పోలీస్ పెట్రోలింగ్ వాహనంలోనే హాస్పిటల్ కు తరలించారు. అయితే ఈ లోపే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సిపిఆర్ చేసి కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు, కానీ ఫలితం దక్కలేదు. 30 సంవత్సరాల యువకుడు జ్యూస్ తాగుతూ గుండెపోటుతో మృతి చెందాడు.